అసలు మిషన్స్ పనితనం ఎట్లా ఉంటది? మీరు ఏ సర్కిల్‌కి సంబంధించి? నేను ఖైరతాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించి నేను శానిటేషన్ హెల్త్ ఆఫీసర్‌ని నేను. ఇక్కడ ఇమర్షన్ యాక్టివిటీస్‌లో శానిటేషన్‌ని నేను మానిటర్ చేస్తుంటాను. సో, ఇక్కడ మనకి పేపర్ షాట్స్ అనేది భక్తులు బాగా యూజ్ చేయడం వలన బాగా శానిటేషన్ బాగా ప్రాబ్లమ్ అయితుంది. ఏదైనా పూలు, ఏదైనా పూజా మెటీరియల్ అయితే క్లీనింగ్ అంటే ఈజీగా చేస్తాం గానివ్వండి, ఈ పేపర్ షాట్స్ అనేది క్లీన్ చేస్తున్న కొద్దీ ప్రాబ్లమ్ అవుతా ఉంది. సో, ఈ రోడ్ వాక్యూమ్ మిషన్ అనేది ఇప్పుడు మీరు చూపించిన విధంగా దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి, దాని ద్వారా అన్నీ కూడా సక్షన్ మన ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ లాగానే పెద్ద వాక్యూమ్ క్లీనర్‌ని మన మెక్లిన్ వారు మా ఏజెన్సీ మెక్లిన్ ఏజెన్సీ వాళ్ళు ఒక 4 మెషిన్లు తీసుకొచ్చి రావడం జరిగింది. ఈ ఎన్టీఆర్ మార్గ్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ట్రై చేస్తున్నాము. ఇవి సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ప్రోగ్రామ్స్ ఇట్లాంటి యాక్టివిటీస్‌లో ఇట్లాంటి కొత్త కొత్త న్యూ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసి శానిటేషన్ ప్రజలకి మంచి క్లీన్ సిటీ ఇచ్చే ఉద్దేశంతో ముందుకు బయలుదేరుతున్నాం. ఓన్లీ స్పెషల్ యాక్టివిటీస్‌లోనే ఇట్లా యూజ్ చేస్తారా? మామూలుగా రెగ్యులర్‌గా గూడా జీహెచ్ఎంసీ అంటే ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాము. ఒకవేళ ఇది సక్సెస్ అవుతే నెక్స్ట్ రెగ్యులర్ యాక్టివిటీస్‌లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కమిషనర్ మేడం ఆలోచిస్తూ ఉన్నారు. మా జోనల్ కమిషనర్ సార్ కూడా దీన్ని సీరియస్‌గా చూస్తున్నారు. ఇంకా వేరే వేరే కంపెనీస్‌తో కూడా మాట్లాడుతున్నారు. దీని పనితనం మెరుగ్గా ఉంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ఆలోచన జీహెచ్ఎంసీకి ఉన్నదండి. మిషన్ ఎట్లా పనిచేస్తది? అది చార్జబులా లేకపోతే ఎట్లా ఉంటది? అది పెట్రోల్ తోటి పనిచేస్తుంది. అంటే ఒక ఇద్దరు లేబర్ దాన్ని ఒకరు సక్షన్ చేయాలి, ఒకరు దాన్ని తొయ్యాలి. దాంట్లో ఒక డ్రమ్ ఒక 200 లీటర్ సైజ్ డ్రమ్ ఉన్నది. ఆ డ్రమ్‌లో ఒక పేపర్స్ అన్నీ వస్తాయి. వచ్చినాక దాన్ని బ్లాక్ కవర్స్‌లో నింపేసుకొని మళ్ళీ డ్రమ్ పెట్టేస్తాం. దాని టైం ఎంత టైం పడుతుంది, ఎట్లా ఉందని ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ప్రిలిమినరీ స్టేజ్‌లో ఉంది. ఒక 1, 2 డేస్ అయినాక గానీ మేము దీని మీద కరెక్ట్‌గా చెప్పగలం. ఎస్పెషల్లీ పేపర్ షాట్స్ కొనాలా? ఇంకా వేరే వెట్ పేపర్స్ అయితే కొంచెం ఎట్లా ఉంటది? వెట్ పేపర్స్ అంటే రావండి ఇంకా అవి. సో, దట్ ఈస్ వాట్ వీఆర్ టెల్లింగ్. ఫస్ట్ టైం అయితే మామూలుగా డ్రై, ఇప్పుడు వర్షం పడితే మళ్ళీ అది పనిచేయదు. సో, కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేది ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది జీహెచ్ఎంసీ. చూస్తున్నాం కదా, ఈ మిషన్ అయితే ఆ పెట్రోల్‌తో నడిచిందంట. దాదాపు ఒక 4 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఇక్కడ ఉంది కదా! ఈ 4 లీటర్ ఇది పెట్రోల్ దీంట్లో పోసిన తర్వాత ఈ ఇంజిన్ స్టార్ట్ చేయగానే దీనికి ఇద్దరికి సంబంధించిన సిబ్బంది ఉంటారు. ఒకరేమో దాన్ని నెట్టుకుంటూ ఆన్ చేసి తర్వాత ఈ ముందట ఉన్న అతను దానికి సంబంధించిన ఈ వెట్టంతా ఈ ఆహ్, వెట్ పేపర్ కాకుండా ఈ పొడి ఉండే పేపర్లు అన్నీ క్లీన్ చేస్తారని చెప్పేసి చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ 2 మిషన్స్ అయితే ఇప్పుడు వచ్చాయి. మొత్తం ఈ ఖైరతాబాద్ లేకపోతే ఈ చుట్టుపక్కల ట్యాంక్ బండ్ చుట్టూ మొత్తం దీనికి సంబంధించి 2 మిషన్లు అయితే యూజ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్గా నడిచిందంటే ఇలాంటి ఈవెంట్స్లో మున్ముందు కూడా యూజ్ చేస్తామని చెప్పేసి జీహెచ్ఎంసీ ఆఫీసర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఇంతకుముందు దాని పనితనం గురించి కూడా ఆఫీసర్ని అడిగి తెలుసుకోవడం చెప్పింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆమ్రపాలి దగ్గరుండి ఆ మిషన్ ఎట్లా పనిచేస్తాయని చెప్పేసి ఆ సీఎం కూడా వివరించడం జరిగింది. సీఎం కూడా దాన్ని చూసి పనితీరు చూసి కూడా ఆఫీసర్స్ మెచ్చుకోవడం జరిగింది. సో, దాంతోపాటు ఇంకా కొన్ని మిషన్స్ అవసరమైతే ఆర్డర్ చేయండి, ఇలాంటి కార్యక్రమాలకు వీటికి సంబంధించి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఆ జీహెచ్ఎంసీ ఆఫీసర్లు కూడా సీఎం సూచించడం జరిగింది. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, ట్యాంక్ బండ్ నుంచి.